హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో బియ్యం నానబెట్టుకోకుండా చాలా క్విక్గా రుచిగా ప్రిపేర్ చేసుకోగలిగే ఈ స్వీట్ అప్పంని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. సో జస్ట్ అలా పిండి కలిపేసేసి చక్కగా వేసేసుకోవచ్చు అనమాట. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ స్వీట్ అప్పంని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేయండి. సూపర్ టేస్టీగా ఉంటాయి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. ఈ స్వీట్ అప్పంని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక సాస్ ప్యాన్ కానీ లేదంటే ఏదైనా గిన్నెని కానీ పెట్టుకోండి. ఇప్పుడు అందులోకి 1 కప్పు వరకు బెల్లం అనేది తురుముకుని వేసుకోండి. అండ్ ఆ తర్వాత ఒక 1/2 కప్పు వరకు నీళ్ళని పోసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని లైట్గా ఫస్ట్ బెల్లం కరగనివ్వండి. ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఒక పొంగు వచ్చేంత వరకు, అంటే ఒక మరుగు వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇక్కడ ఎటువంటి పాకం ఏం అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇక్కడ నేను మీకు బెల్లం నీళ్ళు కరిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చూసారా, చక్కగా బెల్లం అంతా కూడా కరిగిపోయి ఈ విధంగా ఒక మరుగు అనేది వచ్చింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బెల్లం నీళ్ళను పక్కన పెట్టుకోండి. ఇవి కొంచెం చల్లారుతూ ఉంటాయి, ఈలోపు నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక గిన్నెని తీసుకుని అందులోకి 1.5 కప్పు వరకు బియ్యం పిండి వేసుకోండి. ఇది పొడి బియ్యం పిండి, జనరల్గా మనకి బయట స్టోర్లో దొరికేదైనా సరే తెచ్చుకుని వేసుకోవచ్చు. సో ఆ తర్వాత ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని వేసుకోండి. గోధుమ పిండి వేసుకోవడం వల్ల మన ఈ అప్పం అనేది సాఫ్ట్గా చాలా బాగుంటుంది. అండ్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. అండ్ ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా ఒకసారి కలిసేట్లు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా మరిగించి పెట్టుకున్న పాకం నీళ్ళు ఉన్నాయి కదా, బెల్లం నీళ్ళు, ఆ బెల్లం నీళ్ళను మొత్తం పోసుకోండి. మొత్తం పడతాయి, వేడిగా ఉన్నా సరే పర్వాలేదు, పోసేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళు అనేవి ఇందులో చక్కగా కలిసేట్లు ఇలా చక్కగా విస్కర్తో కలుపుకోండి. చూడండి, కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా థిక్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని కొంచెం లూజ్ చేసుకోవాలి. ఇక్కడ టోటల్గా 1/2 కప్ వరకు వాటర్ పడతాయి. మీరు మొత్తం ఒకేసారి పోయొద్దు, కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. మొత్తం ఒకేసారి పోస్తే లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లూజ్ అయినాయి అంటే మనకి అప్పం అనేది రాదు, అందుకని నేను చూపించిన కన్సిస్టెన్సీలో ఉండాలి. సో ఇలా చక్కగా కొంచెం అలా కలుపుకున్న తర్వాత మొత్తం ఇప్పుడే పోసుకోవాలి అని ఏం లేదు. ఇప్పుడు బాగా ముగ్గిన ఒక అరటిపండుని తీసుకోండి. అరటిపండు వేసుకోవడం వల్ల అప్పం అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. మీకు అరటిపండు ఎంత బాగా ముగ్గితే అప్పాలు అంత బాగుంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ విధంగా తురుముకునేది సన్నది ఉంటుంది కదా, దాంతో తురుముకోండి. సో దట్ మీకు ఎక్కడా కూడా అరటిపండు అనేది తగలకోకుండా ఉంటుంది. సో ఇప్పుడు దాంతో చక్కగా ఇలా తురిమేసుకోండి, స్మూత్ పేస్ట్ వచ్చేస్తుంది. సో ఇలా మొత్తం అరటిపండుని తురుముకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి చక్కగా కలిసేట్లు కలుపుకొని ఇప్పుడు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. ఇందాక 1/2 కప్లో నుంచి కొన్ని వాటర్ మిగులుతాయి కదా, అవి కొద్దిగా మాత్రమే పోసుకోండి, మొత్తం ఒకేసారి పోయొద్దు, పోసుకుంటూ కలుపుకోండి. ఇక్కడ నేను మీకు పిండి అంతా కూడా చక్కగా కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉందో ఇలా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోండి. పొడి వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలిసేట్లు కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి. వంట సోడా వేసుకోవడం వల్ల ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కదా, చక్కగా పొంగుతాయి. లేదు మేము వంట సోడా వద్దు అని అనుకుంటే పిండిని ఒక 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి, అంటే పులేనివ్వాలన్నమాట. అప్పుడు అప్పం అనేది చక్కగా పొంగుతుంది. ఈ వంట సోడా మీద కొన్ని డ్రాప్స్ నీళ్లు పోసుకొని చక్కగా ఒకసారి కలిసేట్లు కలుపుకుని ఒక 2-3 నిమిషాల పాటు అలా పక్కన పెట్టండి. ఈలోపు ఆయిల్ కూడా కాగుతుంది. స్టవ్ మీద ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని కానీ కడాయిని కానీ పెట్టుకుని అందులోకి టీ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసుకోండి. నూనె వేడయ్యేలోపు పిండి కూడా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా తీసుకోవాలి. సో గుంట గరిటె పెట్టుకోండి. ఇలా చిన్న గుంట గరిటె పెట్టుకున్నారంటే అప్పం అన్నీ కూడా ఒకే సైజులో వస్తాయి. సో ఇలా కొద్దిగా పిండిని తీసుకుని నూనెలోకి వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకోండి, సిమ్లో మాత్రం పెట్టొద్దు, నూనె పీల్చేస్తాయి. మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. సో మీరు గుంతగా ఉండే ప్యాన్ కాన్ తీసుకున్నట్లయితే ఒక్కొక్క అప్పం వేసుకుని ఫ్రై చేసుకోండి. లేదు ఇలా కొంచెం వెడల్పుగా ఉన్నది తీసుకున్నట్లయితే ప్యాన్లోకి సరిపడని వేసుకోవచ్చు. సో ఇలా ఒక 4 లేక 5, అది మీ ప్యాన్ని పట్టి చూసుకుని వేసుకోండి. వేసుకుని చక్కగా కదపొద్దు, అప్పుడే వెంటనే కదిపారంటే మీకు ప్యాన్కి అంటుకుపోతుందన్నమాట. కాస్త వాటంతట అవే పైకి లేస్తాయి, అవి ఎర్రగా కనపడతాయి కింద. అప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. మీరు వెంటనే కానీ కదిపేశారంటే ఆ లోపలున్న పచ్చిపిండి అనేది బయటకు వచ్చేసేసి మొత్తం ఆయిల్ అంతా కూడా ఖరాబ్ అయిపోతుంది.
అందుకని ఆ కింద ఎర్రగా కనపడుతున్నప్పుడు ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకోండి. చూడండి, ఇలా రెండు వైపులా కూడా ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను మీకు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసి ఒక జాలిగరిటలోకి వేసుకుని అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి. సో చాలా చాలా టేస్టీగా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. సో ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత రెండోసారి కూడా ఇదే విధంగా వేసుకుని ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటాయి. పిల్లలైతే చాలా బాగా లైక్ చేస్తారు. సో చూసారు కదా, ఒకటి నేను మీకు ఇక్కడ తుంపి కూడా చూపిస్తున్నాను చూడండి. చాలా బాగున్నాయి కదా. మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ రెసిపీ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.